తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పాత బస్టాండు సెంటర్లో పట్టణ అధ్యక్షుడు రామారావు అనిల్, జిల్లా కార్యదర్శి చామండి రాధమ్మ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ 53వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాణాసంచా పేల్చి భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు, నాయకులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన, టీడీపీ నాయకులు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం పెట్టినదే జనసేన పార్టీ అని తెలిపారు. జనసేనాని అడుగుజాడల్లో నడుస్తామని నాయకులు చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన ఏఎంసీ డైరెక్టర్ కోన రవిశంకర్, జిల్లా జాయింట్ సెక్రటరీ అరవ రాజేష్, మైనారిటీ నాయకులు ఎస్కే రిజ్వాన్, సిఐ ఏవి రమణ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు రామదాసు గంగాధరం, ఏఎంసీ మాజీ చైర్మన్ పులికొల్లు రాజేశ్వరరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన డిప్యూటీ సీఎం గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి 54వ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయన గొప్ప మంచి మనసున్నటువంటి వ్యక్తి. ఆయన మరిన్ని ఉన్నతమైనటువంటి పదవులు నిర్వహించాలని చెప్పేసి, ఆయనకు ఆరోగ్యాలు కలగాలని చెప్పేసి, ఇలాంటి జన్మదినాలు ఎన్నో చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ సార్ గారి 53వ జన్మదినం సందర్భంగా ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో కూటమి నాయకులందరం కలిసి ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర నాయకులైనటువంటి రాజేశ్వరరావు అన్నగారు, అలాగే గంగాధర్ అన్నగారు, అలాగే మన సిఐ రమణ సార్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడున్న ప్రతి ఒక్క జన సైనికులకి, వీర మహిళలు కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. అభిమానులు ఆశించిన విధంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు భాగమై అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తూ ఆయన అనుకున్న ప్రజల పట్ల సేవా కార్యక్రమాలన్నీ అందజేస్తున్నారు. చాలా సంతోషంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆనందంగా ఈ యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని అందుకుంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి అనేది ఒక త్రిశూల వ్యూహంలాగా మన కూటమి ప్రభుత్వం నుంచి, అటువైపు నుంచి మోడీ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, వీళ్ళ సహకారంతో ఇంకా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా మన రాష్ట్రంలో ఏర్పడతాయని మేము తెలియజేస్తున్నాము. ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయంగా ముందుకు వచ్చేది ఎంతో మందికి సహాయం చేయాలని. వాళ్ళు పదవుల్లోకి వచ్చిన తర్వాత కొంతమంది మర్చిపోయే నాయకులు ఉంటారు, వాళ్ళ స్వలాభాలు చూసుకునే నాయకులు ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కసితో రాజకీయాల్లోకి వచ్చాడు. పేద ప్రజలకి, తన నాయకులకి ఏదో న్యాయం చేయాలని వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఒక రోజుకి ₹1 కోటి సంపాదించే స్థాయిలో ఉన్నా కూడా అటువంటి సినీ పరిశ్రమను పక్కన పెట్టి ఈరోజు పేద ప్రజలకి సహాయం చేసే ఆలోచనతో రాజకీయ అరంగేట్రం చేసిన మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరిన్ని రోజుల్లో ఇంకా ముందు పెద్ద పదవులు ఆశించాలని, అట్లాగే ఆయన అభిమానులుగా కోరుకుంటూ రాష్ట్రంలో ఆయన ఒక్కటే పిలిపిస్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమితో కలిసే ఉంటాము. దాదాపు 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను పనిచేస్తానన్నాడు. ఇదే మాటలు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, ఆ రోజు రాక్షస సంహారం చేసేదానికి ఆంజనేయ స్వామి కూడా శ్రీరాముడు వెంట నడిచాడే కానీ సింహాసనం కోసం ఆశపడలా. అదే దారిలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. రాబోయే 15 సంవత్సరాలు కూడా రాక్షస రాజ్యాన్ని ఇంకా రానివుడు కూడా అతను. అలాగే జన సైనికులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా అందరూ సమిష్టిగా కృషి చేస్తే రాష్ట్రంలోనే మొదటి స్థానంలో, దేశంలోనికి మొదటి స్థానంలోకి మన ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిందే సామాన్య ప్రజలకు న్యాయం చేయడానికి, సామాన్యులకు అండగా ఉండడానికి. వాళ్ళకి ఏదైనా అపాయం వస్తే ఆయన వెంటనే ఒక తోడుగా, నీడగా ఉండడానికి. అలాంటి తోడుగా, నీడగా ఉన్నది ఇప్పుడు గడిచిన కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆయనైతే ఏదైతే కోరుకున్నారో అదే మనం చూస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు జనం గురించే ఆలోచిస్తారు, జనంలోనే ఉంటారు, జనంతోనే ఉంటారు. అలాగే ఆయన అడుగుజాడలో ఉంటూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, మన కూటమి నాయకత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాల పాటు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందని ఆయన ఆశిస్తారు. ఆయన ఆశించే విధంగా మాకు ఎన్ని లోటుపాట్లు ఉన్నా సరే ఆయన ఏదైతే చెప్తారో ఆయనతో జీవితకాలం నడిచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, మన
భారతదేశంలోనే నెంబర్ 1 అయ్యే విధంగా మేమందరం పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తామని ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము శపథం చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క జన సైనికులకి, వీర మహిళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈవీ లవర్స్ రోజు రానే వచ్చింది. రాబోయే తరం కోసం తయారైన ఈవీ వావ్ అనిపించే కలర్స్ విడా VX2 Go మరియు విడా VX2+ జూలై 14వ తేదీ లాంచింగ్ సందర్భంగా జూలై 14వ తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ 10,000 రూపాయల వరకు డిస్కౌంట్ మరియు 0 డౌన్ పేమెంట్ తో ఈవీ మీ సొంతం. ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్. ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం. ఒక్క ఛార్జింగ్ 100 కిలోమీటర్స్ దూరం. ఈ వెహికల్స్ కేవలం సరయు హీరోలో మాత్రమే లభ్యం. వివరములకు సరయు హీరో షోరూమ్, జోయలుకస్ ప్రక్కన, మినీ బైపాస్ రోడ్, రామూర్తి నగర్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.